మార్క్ సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 5 వర్సెస్ 25 త్రూ 34. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవు, సార్వభౌముడవైన మా దేవుడవు, నీకు కృతజ్ఞతలు. ఈ సమయమందు చదవబడినటువంటి వాక్యంలో నుండి మీ ఆత్మ సంబంధమైన సత్యములు మాకు బోధించండి. పరిశుద్ధాత్మ మాకు వాక్యమును బోధిస్తుండగా మాలో ప్రతి ఒక్కరూ వాక్యమును వినుటకు, సంధించబడుటకు, దీవించబడుటకు కృప చూపించుమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. సో ఇప్పుడు మార్కు సువార్త వచనం వెంబడి వచనం 25వ భాగము, ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 25. ఈరోజు మన టైటిల్ జీసస్ హీల్స్ ద డిజీజ్డ్ ఉమన్. జీసస్ హీల్స్ ద డిజీజ్డ్ ఉమన్. యేసు రోగము గల స్త్రీని స్వస్థపరిచెను. యేసు రోగము గల స్త్రీని స్వస్థపరిచెను. మనము పోయినసారి మార్కు 5:1 నుండి 20 వరకు ముగించాము. ఇప్పుడు 21 నుండి కాకుండా 25 నుండి తీసుకున్నాం. దానికి గల కారణం ఏంటంటే, మార్కు సువార్త 3వ అధ్యాయంలో నేను మీకు చెప్పాను, మార్కు సువార్త రాసినప్పుడు ఆయన ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి విషయమును వాడతాడు. దాన్ని ఇంటర్కలేషన్ అంటాం. అంటే ఒక సంగతి గురించి చెప్తున్నప్పుడు దాన్ని పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసి దాంట్లోనికి మరో సంగతిని తీసుకుని వచ్చి దాన్ని పూర్తిగా చెప్పిన తర్వాత మొదటి సంగతిని ఆయన ముగిస్తాడు. సో 21వ వచనం నుండి యాయీరు అనేటువంటి ఒక అధికారి కుమార్తెకు ఉన్నటువంటి సమస్యను తీర్చమని అతడు యేసు దగ్గరికి రావడము, యేసు అతని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు మధ్యలో ఈ యొక్క స్త్రీ యేసును ఎదుర్కోవడము, ఈమెకి సంబంధించినటువంటి సమస్యను యేసు పరిష్కరించడము, ఆ తర్వాతే యాయీరు ఇంటికి యేసుప్రభు పోయి ఆయన అనుకున్న కార్యమును చేయడము అనేది ఇక్కడ రాయబడింది. ఈ ఇంటర్కలేషన్లో, ఇంటర్కలేషన్ అంటే సింపుల్గా చొప్పించడం, రెండింటి మధ్యలో ఒకదాన్ని చొప్పించడం, లేకపోతే వేరే విషయమును అక్కడ చేర్చి చెప్పడం. కొన్నిసార్లు ఆ రెండు కూడా ఒకే సంగతికి సంబంధించినవి ఉంటాయి. కొన్నిసార్లు ఒకటి మరొక దానికి అర్థము చెప్పేదిగా ఉంటుంది. సో ఇక్కడ ఒక అద్భుతం మధ్యలో మరొక అద్భుతాన్ని దేవుడు ఇన్సర్ట్ చేశాడు. సో ఈ రెండవ అద్భుతము మొదటి అద్భుతాన్ని కొంత ఆపు చేసింది, లేకపోతే ఇంటరప్షన్ కలుగజేసింది, అంతరాయం కలుగజేసింది. సో యాయీరు కుమార్తె కొంత సమయము యేసు వచ్చేందుకు ఆగాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఈ స్త్రీ యొక్క కార్యమును దేవుడు జరిపించాడు. సో దయ్యం పట్టిన వాడిని ఆయన ఎట్లా విడుదల చేశాడో మనము చూసాము. ఇప్పుడు రోగము కలిగిన స్త్రీని ఎట్లా స్వస్థపరుస్తాడో చూస్తాము. తరువాత చనిపోయినటువంటి చిన్న పాపను ఎట్లా లేపుతాడో అది మనము చూస్తాం. సో దేవుడు మానవుల మధ్యలో ఎట్లా పనిచేస్తాడు, దేవుడికి మానవుల పట్ల ఎట్లాంటి ఆసక్తి ఉంది, ఎట్లాంటి శ్రద్ధ ఉంది,
ఎట్లా ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని వినియోగిస్తాడు అనేవి మనకి అర్థం అవ్వాలంటే, యేసునందున్నటువంటి క్రైస్తవ విశ్వాసులకి అర్థం అవ్వాలంటే దేవుడి వాక్యంలో, ముఖ్యంగా సువార్తల్లో యేసుప్రభు యొక్క వ్యక్తిత్వము, యేసుప్రభు చేసినటువంటి వ్యవహారము, ఆయన విధానములు మనకు అర్థం అవ్వాలి. లేకపోతే మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో, మనకు ఎదురయ్యేటువంటి రకరకాల స్థితుల్లో మనము వాక్యానుసారమైనటువంటి విశ్వాసులముగా జీవించం. కేవలం బైబిల్ ఇట్లా మూతబడి మన చేతుల్లో, మన బ్యాగులో, మన ఇంటి గూట్లో ఉంటే సరిపోదు. అది ఎన్నిసార్లు ఎక్కువ మీరు తెరిచి, ఎన్నిసార్లు మీరు దాన్ని చదివి, ఎన్నిసార్లు దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహిస్తే మీ జీవితం అంత మెరుగవుతుంది. మీ జీవితానికి దేవుడు అంత మేలు చేస్తాడు. మీరు ప్రతిరోజు ఎన్నో పరిస్థితులు గుండా పోతారు. ఆ పరిస్థితులకు మీకు కావాల్సినటువంటి జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడే. ఆ పరిస్థితుల్లో మీకు ఉండాల్సినటువంటి విశ్వాసం రావాల్సింది దేవుడి నుండి, దేవుడి వాక్యము నుండి మాత్రమే. బైబిల్ మూసేసి మనకు కావలసినటువంటి కొన్ని బోధలు కొంతమంది బోధకులు చెప్పినప్పుడు విని, లేకపోతే ఆ యొక్క క్రిస్టియన్ క్యాలెండర్లో రోజువారీ వచనము చదివి పోయేటువంటి వారికి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. అవి తీరకుండానే వారు సమాధికి పోతారు. అట్లాంటి దుస్థితిలో మనం ఉండొద్దంటే వాక్యంలో ఆయన మనకి క్రమబద్ధంగా నేర్పించే విషయాలు నేర్చుకోవాలి. అందుకనే మనకి దేవుడు ఈ వచనం వెంబడి వచనం పద్ధతినిచ్చాడు. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. రెండిట్లో కామన్ థీమ్ ఏంటంటే విశ్వాసమే. ఈ స్త్రీకి విశ్వాసం ఉండాలి, యాయీరుకి తన కుమార్తె విషయంలో విశ్వాసం ఉండాలి. కాకపోతే దీంట్లో కాంట్రాస్ట్, సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. అంటే వ్యత్యాసాలు ఉన్నాయి, సమానతలు ఉన్నాయి. వ్యత్యాసం ఏంటంటే యాయీరు ఒక పురుషుడు, ఈమె ఒక స్త్రీ. అతడి పేరేంటో మనకి తెలుసు, ఈమె పేరేంటో మనకి తెలియదు. అతడు యూదుడు, ఈమె అన్యురాలు. అతడు సామాజికంగా ధనికుడు, ఈమె పేదరాలు. అతడు సమాజ మందిరపు అధికారి, ఈమెకు అట్లాంటిది ఏమీ లేదు. ఈమె ఒక అవుట్ కాస్ట్, అంటే ఈమెను వారు బహిష్కరించారు. ఈమెను వారు ఊర్లో కూడా ఉండనివ్వరు. కానీ యాయీరు కుమార్తె ఈమె, ఇద్దరు స్త్రీలు. ఇద్దరికి ఒక సమస్య ఉంది. ఈమెకు 12 సంవత్సరాలుగా రోగం ఉంది. ఆ పాప చనిపోయే సమయానికి ఆమె వయసు 12 సంవత్సరాలు. సో దేవుడు ఇవన్నీ ఎందుకు మనకి చూపిస్తున్నాడంటే తద్వారా మనకి కావలసినటువంటి అవగాహన ఇవ్వడానికి. అండ్ ఇద్దరిలో విశ్వాసం ఉంది. ఈమె విశ్వాసంతో వచ్చి యేసును ముట్టింది. అండ్ యాయీరుకు కుమార్తె చనిపోయింది అన్నటువంటి వర్తమానం రాగానే ఆయనకి భయం వచ్చింది. అప్పుడు యేసుప్రభు అతనితో అంటాడు, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. సో ఈ సంఘటన ద్వారా యాయీరుకి ఏం నేర్పిస్తున్నాడు? ఈమె విశ్వాసంతో ఎట్లా మేలు పొందిందో, ఈమె సమస్యకు నా దగ్గర పరిష్కారం పొందిందో, నీవు కూడా నీ సమస్యలో అట్లాగే పరిష్కారం పొందాలంటే ఈమెలాగా విశ్వాసం ఉంచాలి. చనిపోయింది అనగానే భయపడొద్దు, అంతా అయిపోయింది అనుకోవద్దు. వారందరూ వచ్చి ఆయన ఎందుకు ఇంకా తీసుకుని వస్తున్నావు, ఆయన వచ్చి లాభం లేదు, ఎట్లాగో బిడ్డ చనిపోయింది అన్నప్పుడు వారి మాట ప్రకారం బ్రతకొద్దు అని చెప్తున్నాడు. సో యాయీరు కుమార్తె విషయం మనం నెక్స్ట్ లెసన్లో చూసినప్పుడు ఆ వివరాల్లోకి వెళ్తాం. కానీ ఇప్పుడైతే ఇది మనము చూద్దాం. 5వ అధ్యాయంలో విశ్వాసంలో మనకి ప్రాముఖ్యత దేవుడు చూపించాడు. కానీ 6వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే ఇక్కడ దానికి వ్యతిరేకంగా కనపడుతుంది. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. నజరేతులో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు అనేకుల అవిశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. అండ్ నాకు అనిపిస్తుంది 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో క్రైస్తవ సంఘము ఏ ఊరిలో ఉందో ఆ ఊరిలో, ఆ సంఘంలో, ఆ క్రైస్తవుల జీవితాల్లో ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వారిలో విశ్వాసము లేదు. సో ఈ స్త్రీ గురించి మనం చూస్తే 3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. మొదటిది ద ఉమెన్స్ ప్లైట్. ఆ స్త్రీ దుస్థితి. 25-26 వచనాలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడిను. ఆమెను మార్కు సువార్తికుడు మనకి ఎట్లా పరిచయం చేస్తాడంటే మార్కు 5:24లో యేసు యాయీరుతో పోతున్నాడు. బహుజన సమూహము ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు వారు ఆయన మీద పడుచున్నారు. సో గ్రేట్ మల్టిట్యూడ్ యేసును రాసుకుంటూ ఆయన్ని తాకుతూ ముందు వెనక అటు ఇటు ఉండి పోతున్నప్పుడు అప్పుడు ఈ స్త్రీ యొక్క సంఘటనను అతడు ప్రవేశపెడతాడు.
ఈమె పేరు మనకి తెలియదు. ఈమె ఆ యొక్క జన సమూహంలో ఎవరికి ఈమె పరిస్థితి ఏంటో చెప్పకుండా తెలియకుండా రహస్యముగా వచ్చింది. అండ్ యేసు వెనక నుండి ఆయన్ని తాకే ప్రయత్నం చేస్తోంది. ఈమెకున్నటువంటి దుస్థితి ఏంటో ఇక్కడ మార్కు చెప్పాడు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగి బాధపడుతోంది. సో ఈ రక్తస్రావము అనేది మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మూడింటిలో కూడా నిజమైన సంఘటన రాయబడింది. దాంట్లో మార్కు, లూకు ఇద్దరు ఒక పదం వాడతారు గ్రీకులో. దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే కారుట, లేకపోతే స్రవించుట. రూసిస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం అది. కానీ మత్తయి మాత్రము ఇదే సంఘటన రాసినప్పుడు ఆయన ఇంకొక పదాన్ని వాడాడు. ఆ ఇంకొక పదంలో నుండే మనకి ఇంగ్లీష్లో హెమరేజ్ అనేటువంటి పదం వస్తుంది. హెమరేజ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడులో ఉన్నటువంటి నరము చిట్లితే రక్తం ఎట్లా బయటికి కారిపోతుందో అట్లా కారిపోవడం. సో ఈమెకి ఒక హెమరేజ్ ఉందన్నమాట. ఈమె రక్తము అట్లా స్రవిస్తోంది. ఈమె రక్తం అట్లా ఆగకుండా కారుతూ ఉంది. అది ఆమె మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించి, అంటే ఆమె ఋతుక్రమం లేకపోతే బహిష్ట అయినప్పుడు ఒక స్త్రీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి, నెలసరి అంటాం మనం. ఆ సమయంలో వారికి ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. అది కొన్ని దినాల తర్వాత నిలిచిపోతుంది, ఆగిపోతుంది. కానీ ఈమెకు నిలిచిపోవట్లేదు, ఆగిపోవట్లేదు. అది అట్లా స్రవిస్తూనే ఉంది. ఇప్పుడు మనకి అర్థం కానిది ఏంటంటే 12 ఏళ్ళు ఆగకుండా అట్లాగే ఆ రక్తము స్రవించిందా, లేకపోతే మామూలుగా 5 రోజులు 7 రోజుల తర్వాత కూడా ఇంకా స్రవించిందా అన్నది మనకి తెలియదు. కానీ బైబిల్ పండితుల అభిప్రాయము ఆమెకి ఇది నిరంతరం ఉన్నటువంటి సమస్య. 12 ఏళ్ళు, ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత ఆ స్త్రీ అట్లాంటి దుస్థితిలో ఉండి ఇంకా ఆమె ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొందో మనం చూస్తాము. ఆ సమయంలో ఆమె చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే, ఆమె ఉన్న ప్రాంతం నుండి ఆమె యేసు ఎక్కడున్నాడో విని అక్కడికి వచ్చింది. ఆయన చుట్టూ పెద్ద జనసమూహం ఉన్నా కూడా ఆటంకం అనుకోకుండా వారి మధ్యలోకి వచ్చింది. అండ్ ఆయన వెనకకు వచ్చింది, ఆయన్ని తాకింది. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకన్నీ సానుకూలంగా ఉంటే, అన్నీ కన్వీనియంట్గా ఉంటే మనం అనుకున్నది మనం చేసుకుందాం. మనకేదైనా డిఫికల్ట్గా ఉంటే, లేకపోతే మనకేదైనా అబ్స్టెకల్ ఉంటే, ఆటంకం ఉంటే, కష్టం ఉంటే మనం దాన్ని చేసుకోం. అట్లా అయితే నష్టపోయేది నువ్వే. లైన్ చాలా పెద్దగా ఉంది, నేను నిలబడా అంటే నీకు రావాల్సినటువంటిది రాదు. సో ఇక్కడ దేవుడు ఆమెని మనకి చూపించడం ద్వారా మనకి అనేక పాఠాలు నేర్పిస్తాడు. అన్నీ నేను చెప్పలేను, కానీ మీరు వింటున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మకు స్పందిస్తే ఆయన మీకు నేర్పిస్తాడు. ఆ కాలంలో మనిషి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుట అరుదు. సో మామూలుగా 40-45 ఏళ్ళకి చచ్చిపోయేవారు. ఈమెకి 12 ఏళ్ళు ఇట్లాంటి జబ్బుతో సమస్య ఉందంటే, ఈమెకి యవన ప్రాయం రాగానే 12, 13, 14 ఎప్పుడైతే ఈమె పెద్ద మనిషి అయిందో అప్పటి నుండి, అంటే మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆమెకి ఈ సమస్య తప్ప ఇంకొకటి లేదు. సో ఈమె ఎన్ని రకాలుగా కష్టపడింది. ఒకటి, శారీరకంగా కష్టపడింది, దుస్థితిలో ఉంది. నిరంతరము రక్తము స్రవించుట ద్వారా ఆమెలో రక్తహీనత, ఆమెలో బలహీనత, ఆమెలో ఉదాసీనత అనేవి వచ్చేసాయి. ఆమె రంగు పాలిపోయి ఉంటుంది. దాంతోపాటు అన్ని పనులు ఆమె చేసుకోవడానికి ఆమెకి చేత కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆమె అట్లా ఉండాల్సి వస్తుంది. 29వ వచనంలో మార్కు సువార్తికుడు ఈమె బాధ ఏంటో రాసినప్పుడు గ్రీకులో ఒక పదం వాడాడు. శరీరములోని ఆ బాధ అనేటువంటిది గ్రీకులో మ్యాస్టిక్స్ అనేటువంటి పదానికి లిటరల్గా కొరడ అని అర్థం. సో కొరడాతో ఒక వ్యక్తిని కొడితే ఎట్లా సర్రున మంటతో కూడినటువంటి ఎక్కువ సమయం ఉండేటువంటి నొప్పి కలుగుతుందో అట్లా. అదే పదాన్ని అపోస్తలుల కార్యములు 22-24లో కొరడా దెబ్బలు కొట్టడానికి పౌలుని తీసుకుపోవాలి అని రాయబడిన దగ్గర వాడబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో కొరడా దెబ్బల్ని సూచిస్తూ రాయబడింది. సో ఈమెకి అట్లా దెబ్బ తాకి కాసేపటికి పోదు. కొరడాతో కొడితే పడిన తర్వాత గంట వరకు సర్రున మంటతో కూడిన నొప్పి ఎట్లా ఉంటుందో ఈమెకి అంత విపరీతమైనటువంటి బాధ. యూదుల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే, ఇట్లాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చినప్పుడు
మరి వీటిని దేవుడు ఆ మనిషికి బుద్ధి చెప్పడానికి కొరడాతో కొట్టి వారిని సరిచేస్తున్నాడు అని వారు అనుకునేవారు. సో ఈమెకి శారీరకంగా ఆ బాధ ఉంది. రెండవది, షీ సఫర్డ్ సోషల్లీ. సామాజికంగా ఈమెకున్నటువంటి బాధ ఏంటంటే ఈమె వివాహితురాలు అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈమె ఎప్పుడు కూడా రక్తస్రావ రోగంతో బాధపడుతుంటే ఏ పురుషుడు ఈమెని పెళ్లి చేసుకోడు ఆ సమాజంలో. ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సమస్య మొదలవుతే ఆ పురుషుడు ఈమెకి విడాకులు ఇస్తాడు. ఎందుకంటే ఈ సమస్యతో ఈమె ఎప్పుడు అపవిత్రురాలు. ఈమెని అతడు ముడితే అతడు అపవిత్రుడు అయిపోతాడు. అది కూడా మనం కాసేపట్లో చూస్తాం. లేకపోతే సమాజము ఆమెను అతడు విడాకుల ద్వారా విడిచిపెట్టేటట్టు చేస్తుంది. అండ్ ఇంట్లో ఆమె ఉంటే ఆమె ద్వారా ఇతరులకు అపవిత్రత. ఆమె కూర్చున్న మంచమును ఎవరైనా ముడితే, ఆమె నిల్చున్న స్థలానికి ఎవరైనా వచ్చి నిలబడితే ప్రతి చోట అపవిత్రత. కనుక ఈమె ఒక ఫ్యామిలీ హోమ్లో ఉండలేదు, కుటుంబంతో ఉండలేదు, సమాజంలో ఉండలేదు, దారిన నడవలేదు. ఈమె మరి కుష్ఠరోగిని ఎట్లా ఊరవతలు పెడతారో ఈమెను కూడా బహుశా ఊరవతలే ఉంచి ఉంటారు. ఏకాకిగా ఉండి ఉంటుంది. అండ్ ఆ బాధలో ఒక్క మనిషి తోడు లేకుండా ఒంటరిగా విడిచిపెట్టబడి అందరి చేత తిరస్కరించబడి చీకొట్టబడి ఉన్న పరిస్థితిలో ఆమె సామాజికంగా కనబడుతుంది. మూడవది ఏంటంటే షీ సఫర్డ్ రిలీజియస్లీ. మతపరంగా యూదా మతం ప్రకారము లేకపోతే యూదా పద్ధతి ప్రకారం, సెరమోనియల్ లాస్ ప్రకారం, శుద్ధీకరణాచారాల ప్రకారం లేవియాకాండం 15వ అధ్యాయం 19వ వచనంలో, లెవిటికస్ 15:19లో, లేవియాకాండం 15:19 ఇట్లా రాయబడింది. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. అంటే వేరుగా ఉండాలి 7 దినాలు. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. అదే అధ్యాయంలో 25 నుండి 27 వచనాల వరకు, ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. సో చాలా కష్టతరం అన్నమాట. మనం ఈ రోజుల్లో మరి ఇట్లాంటి దుస్థితిలో లేం. మనం ఇశ్రాయేలీల్లో మరి ఒకరిగా ఆ సమయంలో పుట్టకపోవడం వల్ల మనకి చాలా మేలు దేవుడు చేశాడు. ఇప్పుడు వారానికి ఒక్కసారి మీరు ఆదివారం ఆరాధనకి స్నానం చేసి రావడానికే బద్దకిస్తుంటే, ఇక వీరు ప్రతిరోజు ఇట్లా దేని వల్లైనా అపవిత్రపరచబడితే బట్టలు ఉతుక్కోవాలి, స్నానం చేయాలి, సాయంత్రం వరకు అపవిత్రమై ఉండాలి. అంటే సాయంత్రం వరకు ఇక వారి పని వారు చేసుకోలేరు. ఇదే ఇప్పుడు ఉంటే, మీరు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉంటే మీ స్కూల్ కాలేజ్కి వెళ్ళలేరు, మీ ఆఫీస్కి వెళ్ళలేరు. జస్ట్ ఇమాజిన్ ఇజ్రాయెలైట్ యొక్క జీవితం ఎట్లా ఉండేది. అండ్ వారు వాటిని తట్టుకున్నారు. మనము ఇంత కృపను పొందిన తర్వాత చిన్న వాటిని తట్టుకోలేకపోతున్నామంటే మనం ఎంత బుద్ధిహీనులం, బలహీనులం. జోసిఫస్ అనేటువంటి సంఘ చరిత్రకారుడు ఇట్లా రాశాడు, ఈమెకి దేవుడి యొక్క మందిరము దూరము చేయబడుతుంది. అంటే ఈమె మందిరానికి రాకూడదు, తర్వాత సమాజ మందిరానికి రాకూడదు, ఈమె ఆ సమయంలో దైవారాధనలో పాల్గొనకూడదు. సో మామూలుగా 7 రోజులు ఉన్నవారు 7 రోజుల తర్వాత దాంట్లో పాల్గొనేవారు. కానీ ఈమె 12 ఏళ్ళు, అంటే 12 ఏళ్ళు ఈమె దేవాలయానికి పోలేదు, 12 ఏళ్ళు సమాజ మందిరానికి పోలేదు, 12 ఏళ్ళు దైవారాధనలో పాల్గొనలేదు, భక్తి గీతాలు పాడలేదు, భక్తి గీతాలు వినలేదు, దేవుని వాక్యము బోధించబడినప్పుడు ఈమె చెవిన పడలేదు. సో బ్రతికి చచ్చిన వ్యక్తిగా ఈమె ఉంది. అయినా కూడా యేసు గురించి వినగానే యేసు దగ్గరికి రావడము ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం. 4వది, ఇమోషనల్గా ఆమె చాలా దెబ్బతినిపోయింది, బాగా బాధపడింది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, తిప్ప తీల్చుకోవడానికే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, రోగాన్ని కుదుర్చుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు రోగము కుదరదు, రోగం ముదురుతుంది అండ్ కొత్త రోగాలు వస్తాయి. మన కాలంలో మనందరికీ మంచి అనుభవం అది. అండ్ ఇక్కడున్న వైద్యులు కొంతమంది నిజమైన వైద్యులు, కొంతమంది క్వాక్ అంటే నకిలీ వైద్యులు, బూటకప్పు వైద్యులు. ఆమె అనేకుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే మొదటి ఆయన ఆమె సమస్యను సరిగ్గా
డయాగ్నోస్ చేయలేదు, దానికి పరిష్కారం ఇవ్వలేదు కనుక రెండో ఆయన దగ్గరికి వెళ్ళింది. మనం కూడా ఎవరైనా మనకి ట్రీట్మెంట్ ఇది అని చెప్తే మనం వెంటనే చేయించుకోకుండా సెకండ్ ఒపీనియన్కి పోతాం, థర్డ్ ఒపీనియన్కి పోతాం. ఈయనకి తెలియదులే, ఇంకొక ఆయనకి బాగా తెలుసు, ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ అని వారి దగ్గరికి పోతాం. ఈ ప్రకారం పోతుంటాం. సో ఈ ప్రకారము మనము పోయినట్టే ఈమె మనకన్నా చాలామంది దగ్గరికి పోయింది, చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు సేకరించింది. కానీ ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో అన్ని సమస్యలు ఆమెకి పెరిగాయి, కానీ ఆమెకు సమస్య తగ్గలేదు. లాస్ట్ 2 monthsలో నేను నా భార్య మా చిన్న పాప విషయంలో ఇది లిటరల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసాం. తర్వాత నేను క్లుప్తంగా అప్డేట్ చెప్పినప్పుడు చెప్తాను. సో ఈమెకి మార్కు కూడా ఎట్లా రాశాడో చూడండి, ఎన్నో తిప్పలు. ఆ తిప్పలు అండ్ అంత దగ్గరికి పోయిన తర్వాత కూడా ఈమె సంకటము తగ్గలేదు, ఆ సంకటము ఇంకా పెరిగిపోయింది. యూదుల తాల్ముద్లో 11 రకాల పరిష్కారాలు లేకపోతే సొల్యూషన్స్ అన్నమాట ఈ యొక్క రక్తస్రావ రోగానికి వారు ఇచ్చేవారు. అవి కూడా చాలా వింతగా ఉంటాయి. కొన్ని అయితే మూఢ విశ్వాసానికి సంబంధించి, కొన్ని మాత్రము కషాయాలతో కూడుకున్నటువంటి వైద్యం. అన్నీ చెప్పను కానీ కొన్ని చెప్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది ఈమె ఎన్ని బాధలు పడిందో. సో ఒక పద్ధతి ప్రకారము అలెగ్జాండ్రియా పట్టణంలో ఉన్నటువంటి ఒక చెట్టుకు సంబంధించిన జిగురు తీసుకోవాలి. ఒక చిన్న వారి సమయంలో ఉన్నటువంటి సిల్వర్ నాణ్యము ఎంతుందో అంత జిగురు తీసుకోవాలి. ఇంకొకటి అలుమ్ నుండి జిగురు, క్రాకస్ నుండి జిగురు తీసుకొని 3 జిగురులను వారు బాగా నూరి దాని తర్వాత దానిని ద్రాక్షారసములో కలిపి ఈమెకి ఇవ్వాలి. ఒకవేళ ఈమెకి సమస్య పరిష్కరించబడకపోతే రెండవది ఏంటంటే పర్షియాలో ఉన్నటువంటి ఉల్లిపాయలు 9 తీసుకొని వచ్చి వాటిని ద్రాక్షారసంలో ఉడకబెట్టి దాని తర్వాత దాన్ని జ్యూస్గా చేసి ఈమెకు తాగించాలి. ఈమె తాగుతున్నప్పుడు వెనకాల ఒకడుండి ఇక నీ స్రావము నుండి లే అని గట్టిగా ఆమెతో చెప్పాలి. అది కూడా పని చేయకపోతే 2 దారులు కలుసుకునేటువంటి ఒక చోటికి ఈమెను తీసుకొని రావాలి. ఈమె చేతిలో ఒక ద్రాక్ష రసం ఉన్నటువంటి కప్పును పెట్టాలి అండ్ ఆమెను తాగమనాలి. ఆమె తాగిన తర్వాత వెనక నుండి ఒకడు ఆమెను భయపెడుతూ ఇక నీ రక్తస్రావము నుండి దూరమవు అని అరిచేవాడు. దాని తర్వాత అట్లా కూడా పోకపోతే మరి కొన్ని జీలకర్ర గింజలు, తర్వాత క్రాకస్ ఒక చేతి నిండా, తర్వాత మెంతులు ఒక చేతి నిండా తీసుకొని అన్నిటినీ కలిపి వాటిని ఉడకబెట్టిన తర్వాత వాటితో కషాయం తయారు చేసి వాటిని ఆమెకు తాగించి ఇక నీ స్రావము నుండి లే అని అరిచేవారు. ఇది కూడా చేయకపోతే 7 గుంటలు దొవ్వేవారు. 7 గుంటల్లో కూడా 4 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు లేనటువంటి ద్రాక్ష కొమ్మను తీసుకొని వచ్చి 7 గుంటల్లో దాన్ని కాల్చేవారు. కాల్చిన తర్వాత దాన్ని తీసుకొని దాని యొక్క పొడిని ఆ యొక్క ద్రాక్ష రసపు గిన్నెలో వేసి ఆమెను ఒక్కొక్క గుంట మీద కూర్చోబెట్టి తాగించేవారు. సేమ్ థింగ్ అట్లాగే అరిచేవారు ఇక లే అని. 7 గుంటల తర్వాత ఆమెకి తిప్పలు పెరిగి ఆమెకి సమస్య పరిష్కారం అవ్వకపోతే అప్పుడు చెప్పేవారు ఆస్ట్రిచ్ ఎగ్ యొక్క యాష్, అంటే ఉస్ట్ర పక్షి అంటాం మనము, దాని గుడ్డు యొక్క బూడిదను మరి వేసవి కాలం అయితే లినిన్ బ్యాగ్లో పెట్టుకొని తిరగాలి, శీతాకాలం అయితే కాటన్ బ్యాగ్లో పెట్టుకొని తిరగాలి. అట్లా కూడా పోకపోతే ఇక యవల గింజలతో చేసినటువంటి ఒక కషాయాన్ని తాగాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే యవల గింజలు ఎక్కడ పడితే అక్కడ నుండి తేవద్దు. తెల్ల గాడిద యొక్క పెంటలో ఈ యొక్క యవల గింజ దొరికితే దాన్ని తెచ్చి అట్లా చేసి మీకు ఇవ్వాలి. ఎన్ని కష్టాలు చూడండి. అన్ని చాలనుకుంటాను, అందుకనే తిప్పలు అని ఉంది. సో డాక్టర్ల గురించి అందుకనే యూదుల మధ్యలో 2 అభిప్రాయాలు ఉండేవి. ఒక అభిప్రాయము యూదుల యొక్క అపోక్రిఫల్ బుక్ టోబిట్లో వారు ఏమంటారంటే మరి ఏ వైద్యుడు నాకు సహాయము చేయలేదు, వైద్యులు దుర్మార్గులు, వైద్యులు మాకు పట్టిన పీడ. అది ఒకవైపు నెగటివ్ అన్నమాట. ఇది రెండవ వైపు మరి ఇంకొక అపోక్రిఫల్ రైటింగ్లో ఎట్లా ఉంటుందంటే వైద్యులను ఘనపరచండి, ఎందుకంటే వైద్యులను దేవుడే సృష్టించాడు, వైద్యులకు దేవుడే జ్ఞానాన్ని నైపుణ్యతనిచ్చాడు, వారి ద్వారా మనకి దేవుడు వైద్యం చేయిస్తాడు కనుక వైద్యులను ఘనపరచండి. సో వైద్యుడిలో ఉన్నటువంటి నైపుణ్యత అది దేవుడి ద్వారా వచ్చింది కనుక మనుషులందరిలోకెల్లా వైద్యుడిని మీరు ఘనపరచాలి. సో దీంతో నేను ఫుల్గా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే కొంతమంది మరి నకిలీ వైద్యులు, వారిని మనము ఘనపరచము, వారిని ప్రభుత్వం పట్టుకొని జైల్లో పెడుతుంది.
కానీ మిగతా వైద్యులు ఈ రోజున ఎట్లా అయిపోయారంటే వారికి ఎదుట ఉన్నటువంటి పేషెంట్ ప్రోడక్ట్, దీని ద్వారా నాకు ఎంత ప్రాఫిట్ అన్నది చూస్తున్నారు. కానీ పేషెంట్ని, బాధలో ఉన్నటువంటి మనిషి నా దగ్గర ఉపశమనము, సహాయము, వైద్యం కోసం వచ్చాడు, నేను నా సాయశక్తుల ఆ పని చేస్తాను అన్నట్టుగా చాలామంది లేరు. కానీ కొంతమంది ఎట్లా ఉన్నారంటే వీళ్ళు ఎంత డెడికేషన్తో ఉంటారంటే, ఎంత పేషెంట్గా ఉంటారంటే ఆ పేషెంట్ని వీరు సరిగ్గా ట్రీట్ చేసేంత వరకు ఆ పేషెంట్కి వీరు విడుదలనివ్వరు, పోనివ్వరు. సో చాలా శ్రేష్టమైనటువంటి సర్జన్స్, శ్రేష్టమైనటువంటి డాక్టర్స్ ప్రపంచంలో ఉన్నారు. నేను ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కొన్ని చాలా అంటే ఎడ్జ్ ఆఫ్ ద లైఫ్ సర్జరీ స్వయంగా చూశాను. అట్లాంటి సర్జరీస్ని అసలు వేరే ప్రపంచ దేశాల్లో 1-2 చోట్ల తప్ప ఎవరు చెయ్యరు. అట్లాంటివి వారు చేయడానికి 12 గంటలు 30 గంటలు నిలబడి సర్జరీ చేసేటువంటి సర్జన్లకి ఎంత మరి డెడికేషన్ ఉందో నాకు తెలుసు. సో ఇక్కడ ఈ వైద్యుల చేత ఈమె ఇంత బాధపడిపోయింది. సో ఎట్లా మనకి ప్రతి మనిషి ఒకే రకంగా ఉండడు, అదే ప్రకారం ప్రతి వైద్యుడు ఒకే రకంగా ఉండడు. ఆర్థికంగా దెబ్బతినిపోయింది, సఫర్డ్ ఫైనాన్షియల్లీ, తనకు కలిగిందంతా వ్యయము చేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె సమాజంలో లేదు, ఈమె కుటుంబం లేదు, ఈమెకు రెగ్యులర్ ఆదాయం లేదు, ఈమె మోస్ట్ ప్రాబబ్లీ అందరి దగ్గర అడుక్కునేది. ఆ వచ్చింది కూడా ఈమె తినకుండా ఈమె వైద్యం కోసం ఖర్చు పెట్టేసింది. ఎంత మాత్రం ప్రయోజనం లేదు, ఇంకా సంకటం పెరిగిపోయింది. మనందరికీ తెలుసు కొన్నిసార్లు మరి పెద్ద పెద్ద రోగాలు వస్తే వాటిని కుదుర్చుకోవడానికి మనకి ఇన్సూరెన్స్ లేకపోతే, మన దగ్గర డబ్బు లేకపోతే మన ఇల్లు అమ్ముతాం, మన పొలం అమ్ముతాం, మన దగ్గర ఉన్నది కుదవ పెడతాం, బంగారం అమ్ముతాం, చేపిస్తాం, అయినా కూడా అది ఫెయిల్ అయిపోయింది, ఇంకొకటి చెయ్యాలి అంటే మనం దివాలా తీసేస్తాం. లూకా ఒక వైద్యుడు, లూకా 8వ అధ్యాయం 42లో లూకా ఇట్లా రాశాడు, ఎవని చేతను స్వస్థత నొందనిదై. ఎంతోమంది వైద్యుల దగ్గరికి పోయింది కానీ ఎవని చేత కూడా స్వస్థత పొందలేదు. ఆయన రాసినటువంటి విధానాన్ని బట్టి కొంతమంది బైబిల్ కామెంటేటర్స్ అభిప్రాయం ఏంటంటే, లూకా ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ కనుక బహుశా ఈయన డాక్టర్ల మీద బ్లేమ్ పెట్టకుండా డాక్టర్లని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మార్క్ అయితే డాక్టర్ల మీద బ్లేమ్ పెట్టేశాడు. అది మనం రేపు పరలోకానికి వెళ్ళి మార్క్ని అడగాల్సిన పని లేదు, లూకాని అడిగితే చాలు. లూకా, నువ్వు నీ యొక్క ఫ్రాటర్నిటీని కాపాడుకోవడానికి డాక్టర్ల మీద బ్లేమ్ లేకుండా ఈమె రోగము ఏ డాక్టరు కుదర్చలేడు అన్నట్టు చెప్తున్నావు ఏంటి అని ఆయన అడగచ్చు. అది నిజమా కాదా మనకు తెలియదు, కామెంటేటర్స్ యొక్క అభిప్రాయం. సో ఇంకా సంకటం పెరిగిపోయింది, రోగం ముదిరింది. అట్లాగే మానవుడికి ఉన్నటువంటి సమస్య కూడా ముదురుతుంటుంది. పాపము ఒక్కొక్క సంవత్సరము అది ఇంకా జటిలమైనటువంటి సమస్యగా మారిపోతుంది. అందుకనే మనకి సువార్త వినబడగానే మనం ఆలస్యము చేయకుండా వెంటనే యేసు అనే రక్షకుడి దగ్గరికి వచ్చి రక్షించబడాలి. ఎట్లా మనకి క్యాన్సర్ ఉంది, అది స్టేజ్ 1లో ఉంది అంటే వెంటనే పోయి బాగు చేయించుకుంటాము. స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 టర్మినల్ స్టేజ్కి వచ్చేంత వరకు ఆగము. అట్లాగే పాప క్షమాపణ విషయంలో, ఆత్మరక్షణ విషయంలో, దేవుడికి దూరస్థులముగా ఉన్న వారము సమీపస్థులముగా మారే విషయంలో, ఆ అపవిత్రత నుండి కడుగబడి పవిత్రపరచబడే విషయంలో, నాకు తెలిసి వివేకం ఉన్నటువంటి వాడు ఎవడైనా బురదగుంటలో పడితే 7 రోజులు ఆగడు బురద కడుక్కోవడానికి. బయటికి రాగానే ఫస్ట్ వాడు బురద కడుక్కుంటాడు, తర్వాత మిగతా చేస్తాడు. కానీ నాకు ఇంకా అర్థం కానిది ఏంటంటే, మీరు సంవత్సరాలు ఈ సంఘానికి వస్తారు, వాక్యం వింటారు, ఇంకా బురద కడుక్కోకుండానే ఉన్నారు. సో గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడు ఎంత జటిల సమస్యతో ఉన్నాడో ఈ స్త్రీ కూడా అంతే సమస్యతో ఉంది. ఒక పురుషుడు ఎట్లా మేలు పొందాడు, ఒక స్త్రీ ఎట్లా మేలు పొందింది. సెకండ్ పాయింట్, ద ఉమెన్స్ పర్సువేషన్. ద ఉమెన్స్ పర్సువేషన్, ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం, లేకపోతే ఆ స్త్రీ యొక్క ప్రేరేపణ, ఆమెలో ఉన్న ప్రేరణ. 27 నుండి 29 వరకు, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. సో కొంత వేగంగా వెళ్దాం. ఆమె యేసును గురించి విన్నది. ఆల్రెడీ మనం చూసాం గలిలయలో యేసు ప్రభు చేసినటువంటి కార్యములను గురించి, ముఖ్యంగా ఆయన అధికారికమైనటువంటి బోధ, తర్వాత ఆయన అద్భుత కార్యములను గురించి అంతటా మరి వ్యాప్తి చెందింది. అంతటా అందరూ వింటున్నారు, చెప్పుకుంటున్నారు. సో అట్లాగే ఈమె కూడా ఆ మాటలు విన్నది. యేసుని గురించి వినగానే
ఆమెకున్నటువంటి ఆటంకాలన్నీ ఆమె గుర్తుకు రాలేదు. ఆమె సమస్యకు ఆయనే పరిష్కారకర్త అని గుర్తుకొచ్చింది. ఆయన దగ్గరికి ఆమె వచ్చేసింది. ఇప్పుడు మార్కు మనకేం చెప్పడంటే ఆమెకి ఎవరైనా కౌన్సిల్ ఇచ్చారో లేదో మనకి తెలియదు. అంటే యేసు వచ్చాడు, యేసు ఎన్నో వ్యాధులను, రోగాలను, రుగ్మతలను స్వస్థపరుస్తున్నాడు, నీది కూడా ఆయన స్వస్థపరచగలడని సలహా ఇచ్చారో లేదో మనకి తెలియదు. ఆమెను ఎవరైనా కంపెల్ చేశారో లేదో మనకి తెలియదు, బలవంత పెట్టారో లేదో మనకి తెలియదు. కానీ ఆమె యేసును గురించి వినగానే ఆయన దగ్గరికి వచ్చేసింది. సో దీంట్లో వినడము, విధేయత చూపడము ఇప్పటిదాకా మనం చూసాం. మీరు సరిగ్గా వింటే విన్నదానికి విధేయత చూపుతారు. మీరు సరిగ్గా వినట్లేదు అని ఎప్పుడు చెప్పొచ్చు అంటే మీరు విధేయత చూపనప్పుడు. మీరు వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, దాంట్లో రాయబడింది మీరు చేయనప్పుడు మీరు అవిధేయులు. మీ శిక్ష డబుల్, ట్రిపుల్, 7 times మోర్ అయిపోతుంది. అండ్ మీరు అందరికన్నా దేవుడి నుండి నరకానికి పంపబడినప్పుడు దూర స్థితిలో ఉంటారు. ఎందుకంటే మీరు ఎప్పుడు దేవుడికి దగ్గర అవ్వడానికి ఇష్టపడలేదు కనుక. డిఎల్ మూడీ ఒకసారి ఫిలడెల్ఫియాలో ప్రసంగం చేస్తున్నాడు. ఆయన పుల్పిటికి పక్కనే మరి జనం నిండుగా ఉన్నారు కనుక అక్కడ ఒక యవనస్తురాలు కూర్చుని ఉంది. ఆమె చాలా శ్రద్ధతో వింటోంది. మెసేజ్ అయిపోయిన తర్వాత మూడీ కిందకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆమెనే కలిశాడు. ఆమెను అడిగాడు, ఆర్ యు అ క్రిస్టియన్? నీవు ఒక క్రైస్తవురాలివా అంటే, క్రిస్టియన్ అవ్వాలనుకున్నాను, 3 ఏళ్ల నుండి యేసును వెతుకుతున్నాను, కానీ ఇంకా క్రిస్టియన్ అవ్వలేదు అని చెప్పింది. సో మూడీ అడిగాడు, అయితే ఏదో తప్పు ఉంది, ఎక్కడో తప్పు జరుగుతోంది అని. ఆ మంది ఏంటి తప్పు అంటే, నువ్వు నిజంగా నమ్మావా అంటే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. ఎవరు చూసినా నమ్మావా నమ్మావా నమ్మావా, బిలీవ్ బిలీవ్, డిడ్ యూ బిలీవ్ అని ఇదే అడుగుతారు. నేను నమ్మితే ఎందుకు ఇంకా నాకు యేసు దగ్గర అవ్వలేదు? అప్పుడు మూడీ అన్నాడు, బిలీవ్ అనే మాటకు నీకు ఇబ్బందిగా ఉంటే ఆ మాట మార్చేద్దాం, ట్రస్ట్ అని వాడదాం. డిడ్ యూ రియలీ ట్రస్ట్ ఇన్ క్రైస్ట్? నీవు యేసునందు నిజముగా విశ్వాసమును ఉంచావా? ఆమె అడిగింది, నిజముగా విశ్వాసం ఉంచాలంటే ఏంటి? అప్పుడు ఆయన చెప్పాడు, ఆయనను నీవు నిజముగా నీకు ఆశ్రయముగా చేసుకోవడం. ఆ మంది 3 ఏళ్లుగా నేను ఆయన్ని నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను, కానీ నాకు ఇంకా నేను నమ్మినట్టు ఫీలింగ్ రావట్లేదు అన్నాడు మూడీ. అదిగో అదే తప్పు అన్నాడు. నువ్వు ఫెయిత్ ప్రకారం ఆయన దగ్గరికి రాలేదు, నువ్వు ఆయన దగ్గరికి ఫీలింగ్తో వచ్చావు. ఆయన్ని నీవు నిజంగా నమ్మినట్టు ఫీలింగ్ నీకు అనిపించట్లేదు కనుక, అనుభూతి లేదు కనుక నీకు ఆయనకి మధ్యలో ఇంకా సంబంధము కలగలేదని నీవు అనుకుంటున్నావు. బైబిల్లో నీవు జాగ్రత్తగా చదువు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆయనకి మధ్యలో ఉన్న సంబంధంలో ఫీలింగ్ ముఖ్యమని చెప్పలేదు, ఒక్కసారి కూడా చెప్పలేదు. కానీ మనము ఫీల్ అవుతే కానీ హీల్ అవ్వం. ఫీలింగ్తో పని లేదు, అది సెన్సెస్కి సంబంధించింది, పంచేంద్రియాలకి సంబంధించింది. నేను ఇప్పుడు ఇక్కడ వేడి పాత్రను ముడితే నాకు వెంటనే అది వేడి అని ఫీల్ అవుతాను. పౌలు అంటాడు, మేము వెలిచూపు వలన నడుచుకునే వారం కాదు, విశ్వాసంతో నడుచుకుంటాం. వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్ అంటాడు. అంటే పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతికేవారు కారు క్రైస్తవులు, విశ్వాసం మీద ఆధారపడి బ్రతికేవారు. సో మూడీ అన్నాడు, నీవిప్పుడు ఆయన్ని నమ్మితే అప్పుడు నీవు ఆయనతో అంటుకట్టబడతావు, తర్వాత నీకు ఫీలింగ్ అనేది వస్తుంది. మొదట ఫెయిత్, తర్వాతే ఫీలింగ్. లోకం ఏమంటోంది? చూచి నమ్ముతాం అంటోంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు నమ్మితే నీవు చూస్తావు అంటున్నాడు. సో మనము నమ్మితే మనం చూస్తాం, మనము చూచి నమ్మాలనుకుంటే ఎప్పటికీ చూడలేం. సో ఈ పాపకు అప్పుడు అర్థమైంది. అప్పుడు మూడీ ఆమె కోసము ప్రార్థన చేశాడు, ఆమె నమ్ముకుని రక్షించబడింది. యూసీ చాలాసార్లు అంటుంటారు, దేవుడు నాకు స్వరం వినిపించి చెప్తే, దేవుడు నాకు దర్శనంలో కనబడి చెప్తే, ఓ ప్రవక్త నాకు ప్రవచనం ద్వారా చెప్తే, లేకపోతే దూత వచ్చి నాకు కనబడి చెప్తే, 35 ఏళ్ళు అయింది, నాకు అవేవి ఒక్కసారి జరగలేదు, నాకు అవి జరగాల్సిన అవసరం లేదు. ఒకే ఒకసారి ఆయన నా గదిలోకి వచ్చాడు, నన్ను తట్టి లేపాడు, ఉపేందర్ లేచి బైబిల్ చదవని చెప్పాడు, పోయాడు. దాని తర్వాత ఇక ఈ బైబిల్ తప్పింది నాకు ఇంకా అవేవి అవసరం లేదు. మార్టిన్ లూథర్ ప్రపంచ స్థాయి భక్తుడు, ఆయన 40 కన్నా ఎక్కువ సంవత్సరాలు రక్షింపబడి సేవ చేశాడు. ఒక్కసారి ఆయనకు ఆ జీవితంలో అది జరగలేదు. సో వాటి కోసం కాచుకొని కూర్చునేటువంటి వారికి ఎప్పుడు అవి జరగవు. నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకొని, సో ఆమె ఏమనుకుంది? నేను ఆయన వస్త్రములు మాత్రం ముడితే బాగుపడుతుంది. సో ఆయన మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి, ఆయన మీద ఎంత గౌరవం ఉందో, ఆయన మీద ఎంత గురుందో. ఆయన అంతటా అందరినీ సంచరిస్తూ స్వస్థపరుస్తున్నాడు కనుక ఆమెకు ఒక నిరీక్షణ వచ్చేసింది.
12 ఏళ్ళు అయినంత మాత్రాన మన ఆశ చచ్చిపోవాల్సిన పని లేదు. 30 ఏళ్ళు అయినంత మాత్రాన మనం మన యొక్క నిరీక్షణ కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. యోహాను 5లో అట్లా ఒక దీర్ఘకాల వ్యాధి 38 సంవత్సరాలుగా పడున్నటువంటి వాడికి యేసు స్వస్థతనిచ్చాడు. సో మన సమస్య ఎంత దీర్ఘకాలమైందైనా దేవుడి దగ్గర దానికి పరిష్కారం ఉంది. మిగతా వారు ఆయన్ని నమ్మట్లేదు. మర్యాదస్తులు, సమాజ మందిరానికి సంబంధించినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు ఆయన్ని నమ్మట్లేదు. కానీ ఈమె సమాజం నుండి బహిష్కరించబడినటువంటి వ్యక్తి ఆయన్ని నమ్ముతోంది. అండ్ అందుకనే ఈమె యొక్క నమ్మకానికి అనుగుణంగా ఆయన ఆమెను స్వస్థపరిచాడు. సో ఈమెను అక్కడున్న వారికి ఎందుకు చూపిస్తున్నాడు? మీరు శుద్ధ దండగా ఈమె దగ్గర నేర్చుకోండి. దేవుడితో ఎట్లా ఒక అపవిత్రురాలిగా ఉండి దైవికంగా మారింది, దేవుడి దీవెనలోకి వచ్చింది. మీరు పరిశుద్ధులు 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 అనిపించుకుంటున్నారు, అట్లా అనుకుంటున్నారు, కానీ మీరెంత నిజముగా అపవిత్రులు, నీచులు అనేది. సో జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఎందుకు ఆయన వెనక్కి వచ్చింది, ఎందుకు ముట్టింది? ఆమె రహస్యంగా ఎందుకు వచ్చిందంటే ఆమె నేరుగా చెప్పి రాలేదు గనుక. ఆమె ఒకవేళ అట్లా చెప్తే ఆమెను రాళ్లతో కొడతారు గనుక. ఆమెను ఎవరు తాకడానికి ఇష్టపడరు, ఆమె ఎవరిని తాకకూడదు గనుక. ఆమె సమస్య ఆమెను ఎంత మరి పీడించిందంటే ఈ ఒక్క ఛాన్స్ నేను కోల్పోకూడదు, ఆయన్ని ముట్టుకుంటే చాలు. మరి ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక రాబై. ఒక యూదుణ్ణి ముట్టుకుంటేనే అపవిత్రత. మరి ఇప్పుడు యూదుల నాయకుడు రాబైని ముట్టుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి? ఆయన దేవుని కుమారుడు, ఆయన్ని ముట్టుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి? ఆ ధైర్యం ఆమె చేసింది. ఆమె ఆయన గురించి విన్నది, ఆమె ఆయన దగ్గరికి వచ్చింది, అండ్ ఆమె ఆయన్ని ముట్టింది. సో మార్కులో మనకి శిష్యరికపు లక్షణాలు దేవుడు మనకి చూపిస్తాడు. శిష్యుడు ఎట్లా ఉంటాడంటే ఆయన గురించి వింటాడు, విని ఊరుకోడు, ఆయన దగ్గరకు వస్తాడు, ఆయన దగ్గరికి వచ్చి ఊరుకోడు, ఆయన్ని ముడతాడు, ఆయన చేత తాకబడతాడు. అంటే శిష్యుడికి ఆ యొక్క యేసుకి, ప్రభువుకి అట్లాంటి అవినావ సంబంధం ఉంటుంది. డిసైపుల్ అండ్ ద మాస్టర్ బికమ్ వన్. ద మాస్టర్స్ మైండ్ బికమ్స్ ద డిసైపుల్స్ మైండ్. ద మాస్టర్స్ వర్డ్ బికమ్స్ ద డిసైపుల్స్ మాన్యువల్. సో ఆ ప్రకారం నీ శిష్యరికం ఉందా? నీవు అట్లాంటి శిష్యుడవా? ఓల్డ్ టెస్టమెంట్లో ముట్టుట ద్వారా జరిగేటువంటి మంచి చెడు విషయాల గురించి బైబిల్ చెప్తోంది. నేను ఇప్పుడు అవంతా చెప్పలేను, కానీ కొన్నింటిని మీ ముందు పేర్కొంటాను. హగ్గై 2:12-13 ప్రకారము, హగ్గై 2:12-13 ప్రకారము మరి ఒక వ్యక్తి అపవిత్రత తాకిన తర్వాత ముడితే అది అపవిత్రమైపోతుంది. ఎక్సడస్ 30:26లో, నిర్గమకాండము 30వ అధ్యాయం 26-29 వచనాల్లో ఒకదాన్ని వారు ప్రతిష్ఠించడానికి, కాన్సక్రేట్ చేయడానికి దాన్ని ముట్టేవారు. దానియేలు 10వ అధ్యాయంలో 10వ వచనం, 16వ వచనం, 18వ వచనం, ఒకడు ముడితే దానియేలుకు బలం వచ్చింది. ఇర్మియా 1:9లో ఆయన ముట్టబడినప్పుడు ఆయనకు జ్ఞానం వచ్చింది. యెషయా 6:7లో అతడిని వారు తాకినప్పుడు దూతలు లేకపోతే దూత అతడు పవిత్రపరచబడ్డాడు. అండ్ మార్క్స్ వార్త 3వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువుని మరి అనేకులు ఆయన్ని ముట్టినప్పుడు ఆయన స్వస్థపరిచాడు గనుక ఇంకా చాలామంది ఆయన్ని ముట్టుకోవాలని ఆయన మీద పడుచున్నారు. ఇంకా మార్కులో రాయబడి ఉంటుంది అట్లా. తర్వాత కూడా మనకి ఇదే అపోస్తలుల కార్యముల్లో కనబడుతుంది. 5వ అధ్యాయము 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. సో పేతురు నీడబడితే వారు బాగుపడతారు అనేటువంటి విశ్వాసం. అపోస్తలుల కార్యములు 19:12లో పౌలు మరి చెమట గుడ్డలు వాడి పక్కన పెడితే ఇట్లా రాయబడింది, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. సో ఈ ప్రకారము వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే ఒక ఘనుడైన వ్యక్తిలో శక్తి ఉంటుంది, అతని వస్త్రముల ద్వారా అది మనలోనికి వస్తుంది, మనకి సహాయం చేస్తుంది, కనుక అతని వస్త్రం ముడితే చాలు. అందుకే ఈమె వచ్చింది. నా యేసు దేవుడి కుమారుడు మనకి తెలుసు, పేతురు, పౌలు దేవుడి యొక్క నిజమైన అపోస్తలు మనకి తెలుసు, వారి ద్వారా దేవుడి కార్యాలు చేశాడు. కానీ ఈ రోజున చాలామంది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ లేరు, సర్వెంట్స్ ఆఫ్ గ్రీడ్ ఎక్కువ, దురాశకు దాసులు ఎక్కువ, దేవుడికి దాసులు గారు, సిరికి దాసులు. మరి వారు రేటు పెట్టి మరి వాటి వస్తువులను అమ్ముకుంటున్నారు. వీటి ద్వారా మీకు స్వస్థత, వీటి ద్వారా మీకు లాభము, దీవెన అని
అట్లాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని ఇంకా దివాలా తీస్తారే తప్ప మీకు దీవెనగా ఉండరు. ఆయన వస్త్రము ముట్టెను. మత్తయి అయితే 9వ అధ్యాయం 21లో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను అని రాశాడు. కానీ ఇక్కడ మార్కు వెనక నుండి వస్త్రము ముట్టెను. యాక్చువల్గా యూదులకి ఉన్నటువంటి పద్ధతి ప్రకారము టాసెల్ని ముట్టింది. యేసుప్రభు వేసుకున్నటువంటి ఆ యొక్క వస్త్రముల మీద ఆయన ఒక మరి టాసెల్ని వేసుకున్నాడు. ఒక వచనము ద్వితీయోపదేశకాండం 22:12, డ్యూట్రానమీ 22:12లో నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవలెను. సో వారు ఒక ప్రార్థనా వస్త్రాన్ని, ప్రేయర్ షాల్ అంటారు, అట్లాంటి దాన్ని కప్పుకునేవారు. దానికి వారు 4 చెంగులకు అల్లికలు చేసుకునేవారు. సో ఇది వారికి ఒక సూచన అన్నమాట. 5 మొదటి గ్రంథాలకి, పంచగ్రంథాలకి, తోరాకి సంబంధించినటువంటి దాన్ని వారికి ఆ యొక్క టాసెల్ సూచించేది. వారు వేసుకున్నటువంటి టాసెల్ సూచించేది. అంటే వారెప్పుడు దేవుడి వాక్యమును ధరిస్తూ ఉంటారు. తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ వేరే వేరే విషయాలు నేను ఇప్పుడు చెప్పట్లేదు, అవసరం లేదు కనుక, అది దేవుడు, మన దేవుడు ఒక్కడు అని సూచిస్తోంది. సో వీరు ప్రార్థన చేసినప్పుడు దాన్ని వేసుకుంటారు. మనకు ఒకే దేవుడు ఉన్నాడు అండ్ ఆయన వాక్యం ప్రకారం మనం ప్రార్థన చేస్తే మన దేవుడు వింటాడు. సో యూదులకి ఇది ఏమి జ్ఞాపకం చేస్తోంది? మనకు ఒకే దేవుడు ఉన్నాడు, మనం ఆయన వారము, ఆయన మనవాడు, ఆయన వాక్యంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకొంటే మనకు ఆయన దీవెన దయచేస్తాడు, మనకి ఆయన సహాయము చేస్తాడు. సో ఈమె ఆ రకమైనటువంటి అవగాహనతో దాన్ని ముట్టి ఉండొచ్చు. ముట్టగానే వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. 12 years తర్వాత ఆమెకి పెయిన్ నుండి రిలీఫ్ వచ్చింది. ఎంత మరి ఫస్ట్ టైం ఆమె లైఫ్లో అట్లాంటి అనుభవంలోనికి ఆమె తీసుకురాబడింది. ముట్టడం ఆలస్యము, వెంటనే ప్రభావం ఆయనలో నుండి ఆమెలోనికి వచ్చింది. ఆ యొక్క రక్తధార, కారిపోయేటువంటి రక్తము ఆగిపోయింది. సో ఆమె ఎంతగా యేసు ప్రభు ద్వారా మేలు పొందిందో గమనించండి. సో ఆమె ఫస్ట్ ఫెయిత్ చూపించింది, తర్వాత ఫీలింగ్ వచ్చింది. ఆమెకి ఆగిపోయిందన్నది ఒక ఫీలింగే కదా, తెలిసింది కదా. షీ కుడ్ ఫీల్ దట్ ద బ్లడ్ ఫ్లో హెస్ స్టాప్డ్. సో ఫస్ట్ ఫెయిత్, దెన్ ఫీలింగ్. సో మనం కూడా యేసుక్రీస్తు మనకి అవసరము అని గుర్తించాలి. ఎందుకంటే మనము పాపరోగంతో ఉన్నాము, భయంకరమైన అపవిత్రతతో ఉన్నాము, మనం ఎవరిని పవిత్రపరచము, మన సలహాలు ఎవ్వరికి పనికిరావు. నిజం చెప్పాలంటే ఒక పాపాత్ముడు మరి ఇతరులకు సలహా ఇచ్చేటువంటి స్థితిలో లేనే లేడు. కానీ సమాజం అట్లాంటిదే. దుష్టుడు మనుషులకి సలహా ఇస్తే వాడి దుష్టత్వం నుండి వచ్చేది వారికి దుష్టత్వంలోనికి నడపడానికి ఉపయోగపడుతుంది, కానీ మేలు కాదు. సో మనకి యేసు అవసరము, ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపాలు క్షమిస్తాడు, ఆయన మాత్రమే మనకు క్రొత్త స్వభావాన్ని ఇస్తాడు, ఆయన మాత్రమే మనల్ని ఈ లోక జీవనానికి, తర్వాత జీవనానికి సిద్ధపరుస్తాడు. మన అవసరం మనకి తెలియాలి. ఈమె అవసరం ఈమెకి తెలుసు కనుక అంత కష్టపడి ఆయన దగ్గరికి వచ్చింది. నీ అవసరం ఈమె దానికన్నా ట్రిలియన్ టైమ్స్ ఎక్కువ. అది నీకు తెలిస్తే నువ్వు యేసు దగ్గరికి వస్తావు. యేసును మనము నెగ్లెక్ట్ చెయ్యము. సంవత్సరానికి 52 సార్లు సంఘానికి రావడాన్ని కష్టంగా అనుకునేవారు వారానికి ఒక్కసారి స్వయంగా వారమంతా ప్రార్థన చేయరు, స్వయంగా వారమంతా బైబిల్ చదవరు. వారానికి ఒక్కసారి పాస్టర్ ప్రార్థన వినడానికి, పాస్టర్ బోధ బైబిల్ నుండి వినడానికి కూడా ఏదో కారణం చేత రాకుండా పోయేవారు. నిస్సహాయ స్థితిలో మీరు రోగిగా మంచాన పడితే దాని గురించి నేను అనట్లేదు. మీరంతా బాగున్నారు, మిగతా పనులు చేసుకుంటున్నారు. 6 days కాలేజ్ స్కూల్కి వెళ్తారు, 6 days ఆఫీస్కి వెళ్తారు, సండే కూడా ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఏమీ ఇష్యూ లేదు, ప్రాబ్లం లేదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చే అప్పుడే ప్రాబ్లం. అంటే నన్ను అడిగితే ఒకవేళ హెవెన్ గేట్ దగ్గర నన్ను పెడితే మిమ్మల్ని హెవెన్ నుండి ట్రిలియన్ మైల్స్ అవే తోసేస్తాను నేను, మిమ్మల్ని హెవెన్కి రానివ్వను నేను. యూ డు నాట్ డిజర్వ్ గాడ్, యూ డు నాట్ డిజర్వ్ టు కమ్ టు హెవెన్. భూమి మీద ఆయన పెట్టిన సంఘానికి నువ్వు రాకపోతే, పరలోకానికి కేంద్రమైనటువంటి సంఘానికి నువ్వు రెగ్యులర్గా రాకపోతే, నువ్వు పరలోకానికి కాదు పాతాళంలో అందరికన్నా చివరి భాగానికి పోవాలి. ఇట్లాంటి బోధలు ఎన్ని విన్నారో చెప్పండి నాకు యూట్యూబ్లో.
రండి, యేసు దగ్గరికి రండి, మీకు ఆశీర్వాదం, కుటుంబ ఆశీర్వాదం, వ్యక్తిగత ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. వీసా ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, బిడ్డనిస్తాడు, వ్యాపారం ఇస్తాడు, ప్రతిదీ ఇస్తాడు నరకానికి పంపడానికి. సో మనము నిజముగా ఈ లోకానికి ఆ లోకానికి సమృద్ధి గల జీవం, నిత్య జీవం అన్నీ యేసు దగ్గరే పొందగలం, ఎక్కడా మనకి లభించవు. ఒక రైతు ఉండేవాడు, రైతుకి యజమాని భూమిని కౌలుకి ఇచ్చాడు. కాలం అయిపోయిన తర్వాత యజమాని కింద పనిచేసేటువంటి మేనేజర్ కౌలును రెన్యూ చేయట్లేదు. రైతు అంటున్నాడు, నేను నా కుటుంబం ఎట్లా బతకాలి, మాకు ఇంకొక 3 సంవత్సరాలు మీరు కౌలు రెన్యూ చేయండి అంటే, నేను ఇంకోటికి ఇచ్చుకుంటా అంటున్నాడు. సో రైతు నేరుగా మేనేజర్ దగ్గరికి కాకుండా నేరుగా ఓనర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇన్ని సంవత్సరాలు నేను నా కుటుంబం మీ భూమి మీద బతికాం, మీకేమీ మేము తక్కువ చేయలేదు, కష్టపడ్డాము, మేము మీకు ఇచ్చాము, మేము తిన్నాము. మేనేజర్ ఇవ్వనంటున్నాడు. నన్ను కనికరించి నాకు ఇవ్వండి సార్ అని అడిగితే, యజమాని మేనేజర్ని పిలిచి ఇతనికే ఇచ్చేయి, ఇంకొకరిని మార్చాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇచ్చేసినప్పుడు మేనేజర్ నోరు మూసుకొని ఇచ్చేసాడు. సో మనం కూడా ఈ మధ్యవర్తులు ఉంటారు, వీరందరినీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా దేవుడి దగ్గరికి పోవచ్చు. మనకి మేనేజర్లతో పని లేదు, మీడియేటర్లతో పని లేదు, పాస్టర్లతో పని లేదు, ప్రాఫెట్లతో పని లేదు, గ్రేట్ అనాయింటెడ్ పీపుల్తో అసలే పని లేదు. యూ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ జీసస్. టచ్ జీసస్. మీరు చర్చ్కి వచ్చి పాస్టర్ని ముట్టుకొని పోవడం కాదు, చర్చ్కి వచ్చి ఒక ప్రాఫెట్ని ముట్టుకొని పోవడం కాదు, వారిని ముట్టుకోవడం కాదు. నీకు డైరెక్ట్గా దేవుణ్ణి ముట్టుకునే అవకాశం దేవుడే ఇచ్చాడు. నువ్వు డైరెక్ట్గా ఆయన్నే ముట్టుకో, ఆయన్నే తాకు. సో ఈమెకున్నంత తీవ్రత ఆమె రోగం విషయంలో, మన పాపాల విషయంలో, మన నిత్యత్వం విషయంలో మనకు కూడా ఉంటే మనం ఈ పాటికి బాగుపడిపోయేవారు. ఇక ముగింపు, మూడవది ద ఉమెన్స్ ప్రొఫెషన్. ఆ స్త్రీ ప్రకటన 30 నుండి 34 వరకు. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, శిష్యులు ఏమంటారు, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నవే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. సో ప్రభువుకి తెలిసిపోయింది, ఎంతోమంది ఆయన మీద పడుతున్నారు, జనం క్రికెట్స్ ఉన్నారు, ఆయన్ని అన్ని వైపులా తాకుతున్నారు. కానీ ఒక ఆమె టచ్ స్పెషల్గా ఉంది. అదేంటో నేను మీకు ఒక వ్యత్యాసం చెప్తాను. ఎంతోమంది యేసు దగ్గరికి వస్తారు, కానీ అందరూ యేసు హృదయాన్ని తాకరు, అందరూ యేసు దగ్గర నుండి ప్రభావమును పొందరు. వారందరిలోనికి ప్రభావం పోలేదు, కానీ ఒక అనామకురాల్లోనికి యేసులో నుండి ప్రభావం పోయింది. ఎంత ఆమె ఆయనలో నుండి ఆ యొక్క పవర్ని మరి తీసుకుందంటే ఆయనకు తెలిసిపోయింది. సో ప్రభావము అనేటువంటి పదం ఇక్కడ వాడబడింది. రోమా 1:16లో దేవుని శక్తి సువార్తలో ఉంది అనేది మనము చదువుతాము. సేమ్ వర్డ్ అనమాట గ్రీక్లో. సో ఆయన శక్తి ఆయనలో నుండి వెళ్ళిపోయింది, ఆయనకు తెలిసింది. అండ్ ఆమెలోనికి వెళ్ళగానే ఆమె బాగుపడింది. కానీ ఇప్పుడు ఆయన ఆ ప్రశ్న ఎందుకు అడిగాడు, ఎవరు నన్ను ముట్టారు అని? ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. కానీ అందరి ఎదుట ఆమె ద్వారా సాక్ష్యం ఇప్పించడానికి, ఆమె ఒప్పుకోవడానికి. సో ఇక్కడ మరో పాఠం మనం నేర్చుకోవచ్చు. దేర్ ఈజ్ నో క్యూర్ వితౌట్ కాంటాక్ట్. ఆయన్ని తాకకుండా, ముట్టకుండా మనకి స్వస్థత అనేది ఉండదు. ఆమంటే హస్తముతో తాకింది. మరి ఇప్పుడు యేసు లేడు కదా, మరి మనం ఎట్లా తాకుదాం? ఇప్పుడు మనం హృదయంతో తాకుతాం. విశ్వాసం అనేది హృదయానికి సంబంధించింది. సో హృదయంతో యేసుని తాకుతాం. హృదయంతో ఇతరులను ఎట్లా తాకాలో నేను మీకు నేర్పించాల్సిన పని లేదు, మీకు బాగా తెలుసు. మీ ఫేవరెట్ హీరో ఎక్కడికి పోతే మీ హృదయం అక్కడికే పోద్దని నేను మీకు చెప్పాల్సిన పని లేదు కదా. యేసుప్రభు కూడా చెప్పాడు, నీ ధనం ఎక్కడుండునో. ఏం చెప్పాడు చెప్పండి? నీ ధనం ఎక్కడుండునో, నీ హీరో ఎక్కడుండునో, నీ దేవుడు ఎక్కడుండునో.
సో మనకి ఆకలి తీరి తృప్తి కలగాలంటే తినాలి, తినకుండా జరగదు. మన దప్పిక తీరాలి, తృప్తి కలగాలంటే నీరు తాగాలి, లేకుండా జరగదు. అట్లాగే యేసును హృదయంతో తాకాలంటే వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వినుట వలన విశ్వాసము కలుగును. సో ఓన్లీ ఆత్మలో తృప్తి ఎప్పుడంటే యేసు క్రీస్తు ద్వారానే, వాక్యము ద్వారానే అది సాధ్యం. ఇప్పుడు ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండుట చూస్తున్నావు, నన్ను ముట్టింది ఎవరని నువ్వు ఎట్లా అడుగుతున్నావు అన్నారు. శిష్యులకి చాలాసార్లు బుద్ధి ఉండదు, వారికి అర్థం కాదు. యేసుప్రభు ఏది మాట్లాడినా దాని వెనక ఒక గొప్ప భావం ఉంటుంది, గొప్ప సత్యం ఉంటుందని. శిష్యులకి ఏం అర్థం కాలేదంటే చాలామంది ఆయన్ని ముట్టారు. అదంతా ఏంటి? టచ్ ఆఫ్ ద ఫ్లెష్, శారీరకంగా ముట్టారు, చాలామంది ముట్టారు. కానీ ఈ మొక్కమే టచ్ ఆఫ్ ద ఫెయిత్, ఈ మొక్కమే విశ్వాసంతో ముట్టింది. శిష్యులకి ఆ యొక్క డిసర్న్మెంట్ లేదు. టచ్ ఆఫ్ ద ఫెయిత్, టచ్ ఆఫ్ ద ఫ్లెష్, రెండింటి మధ్యలో తేడా ఏంటో వాళ్ళకి తెలియదు. మెగా చర్చికి 30,000 వస్తారు, 4 సర్వీసులకి 3 లక్షలు వస్తారు, అంతా టచ్ ఆఫ్ ద ఫ్లెషే. శరీరంతో వస్తున్నారు, పోతున్నారు, శరీరంతో తాకుతున్నారు, తాకించుకుంటున్నారు. కానీ టచ్ ఆఫ్ ఫెయిత్ ఎంతమందిలో? రేపు మనం పరలోకానికి వచ్చినప్పుడు దేవుడు చూపిస్తాడు, మీ పట్టణంలో ఈ మెగా చర్చ్, మెగా పాస్టర్, ఈ మెగా మంది ఇక్కడికి పోయింది, దీంట్లో ఎంత తక్కువ వచ్చారో చూడండి ఇక్కడ. ఎందుకంటే పోయిన వాళ్ళు అందరూ టచ్ ఆఫ్ ఫ్లెష్, టచ్ ఆఫ్ ఫెయిత్ చాలా తక్కువ. దాంట్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది పవిత్రంగా బయటకు వస్తున్నారు, ఎంతమంది శిష్యులుగా బయటకు వస్తున్నారు, ఎంతమంది ధన వ్యామోహాన్ని విడిచిపెట్టి దేవుడి కోసం తమ సమస్తాన్ని దాసోహము చేద్దాము, ప్రాణాలు ఇద్దామని బయటకు వస్తున్నారు? 0 అంటాను కొన్నిసార్లు నేను. సో విశ్వాసం అనేది ఎట్లా వస్తుంది? ఆయన వచ్చాడని విన్నది, ఆయన గురించి విన్నప్పుడే విశ్వాసం తనగానే తాకింది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచాను. గ్రీకులో ఎట్లా రాయబడిందంటే ఆయన చూస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన ముందుకు వచ్చేంత వరకు చూస్తూనే ఉన్నాడు. సో ఆమెకు అర్థమైపోయింది, ఆయన తీక్షణంగా చూస్తున్నాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చి చెప్పకపోతే ఆయన చూడకుండా ఉండడు, ముందుకు పోడు. కనుక నేను ఇప్పుడు చెప్పేయాల్సిన సమయం వచ్చింది, ఒప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. సో దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీకు కావలసినటువంటి మిరకిల్ నీకు చేసి నిన్ను డిస్పాచ్ చెయ్యడు, నీతో డిస్కనెక్ట్ అవ్వడు. ఆయన నీకు మిరకిల్ ఎందుకు చేస్తాడంటే నీవు ఆయన్ని మీట్ అవ్వడానికి, నీవు ఆయన్ని తెలుసుకోవడానికి. మా బాబుకి రోగము, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయగానే రోగం పోయింది. ఇక నువ్వు నీ ఫ్యామిలీ చచ్చిపోతారు, కానీ యేసుని ఎప్పుడు నమ్ముకోరు. దానికోసం యేసు మిరకిల్ చేయడు. ఎవ్రీ మిరకిల్ విల్ లీడ్ యూ టు మీట్ హిమ్. ఆ మిరకిల్ ఆయనతో మీటింగ్ కోసం. ఇప్పుడు ఎందుకు ఆమెను బయటపడమంటున్నాడు? ఎందుకంటే నేను నీకు మిరకిల్ చేశాను కదా, ఇక ఇప్పుడు నీవు నన్ను అందరి ఎదుట ఒప్పుకోవాలి, నా శిష్యురాలు అయిపోవాలి. నీ జీవితము ఇప్పటిదాకా పనికి రాకుండా పోయింది, ఇక నీవు దాన్ని నాకు దాసోహము చెయ్యాలి. సో డిసైపుల్షిప్ అంటే ఈ సంఘం ఎందుకుంది? మీ యొక్క శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక అవసరాలు తీర్చడానికి బొత్తిగా కాదు. ఈ సంఘం ఎందుకుందంటే మిమ్మల్ని దేవుడితో కలపడానికి. ఈరోజు ఆ ప్రభు బల్లలో మనం విన్నాం, దేవుడు మరి యేసుక్రీస్తుని ఎందుకు పంపాడు? మనందరినీ కూడా యేసుక్రీస్తు దేవుడి యొద్దకు తీసుకురావడానికి. సో ఆయన మిమ్మల్ని దేవుడి దగ్గర తీసుకురావడానికి వచ్చాడు, కార్యము చేశాడు, వెళ్ళాడు, సంఘాన్ని స్థాపించాడు, సేవకులను పెట్టాడు. వారి పని ఏంటంటే మిమ్మల్ని దేవుడి దగ్గరికి తేవడానికి, వాక్యం ద్వారా విశ్వాసులు అవ్వడానికి, విశ్వాసంలో మీరు శిష్యులు అవ్వడానికి, అండ్ శిష్యులై ఆయన్ని గణపరచడానికి. మీరు ఆయన రాజ్యం, నీతిని వెతికితే ఆయన మీ అక్కర్లన్నీ తీరుస్తాడు. కానీ అక్కర్ల కోసం ఆపదల మొక్కుల వాడిగా ఆయన చూసి ఆయన దగ్గరికి రావద్దు. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. లూకా 8:46లో తాను మరుగై ఉండలేదని, ఈ డీటెయిల్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు. అంటే ఆమెకు ఎక్కువ కాలము దాగి ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. ముందేమో సమాజ మందిరపు అధికారి యాయిరు వచ్చి ఆయన ముందు, ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఒక పురుషుడు, ఒక హోదా ఉన్నవాడు. ఇప్పుడేమో ఒక అనామకురాలు, బహిష్కరించబడింది, ఆమె కూడా వచ్చి ఆయన ఎదుట ఆయన పాదముల మీద పడింది. మరి ఇజ్రాయెల్ దేశానికి మీరు వస్తే అక్కడ సెసేరియా పెనయస్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, ఒక పట్టణం. అది 4th సెంచురీలో అక్కడ ఒక ఇల్లు ఉండేది. ఈమె బాగుపడిన తర్వాత ఆ ఇంట్లో ఈమె ఉండింది అన్నది విశ్వాసం. కానీ భ్రష్టుడైనటువంటి జూలియన్ అనేటువంటి చక్రవర్తి దాన్ని పడగొట్టించాడు. ఎందుకు పడగొట్టించాడు? ఈమె బాగుపడిన తర్వాత అక్కడ ఈమె నివాసం ఉన్న ఇంట్లో ఎవరో
మరి ఇత్తడితో యేసును అట్లా విగ్రహముగా తయారు చేసి జనాన్ని తయారు చేసి ఈమె ఆయన ఎదుట సాష్టాంగ పడినట్లు ఆ యొక్క సీన్ క్రియేట్ చేసి పెట్టారు. జూలియన్ చక్రవర్తి ఒకప్పుడు నేను యేసును విన్నాను, ఆయన్ని నేను నమ్ముకోవాలనుకున్నాను అని చెప్పాడు. కానీ తిరిగి తన విగ్రహాలంలోకి వెళ్ళిపోయాడు, భ్రష్టుడైపోయాడు. అతడు అన్నాడు, యేసుకు సంబంధించిన సాక్ష్యం ఏది ఉండకుండా రూపు మాపండి. కనుక దాన్ని వారు తీసేశారు. కానీ ఆ యొక్క శిథిలాలు మనకి సెజేరియా పెనయస్లో ఇంకా ఉన్నాయి. తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. లూకా 8:46 ప్రకారం. సో ఆమె రీజన్ చెప్పింది, ఎందు నిమిత్తం ఆయన్ని ముట్టిందో, ఎలా స్వస్థపడిందో ప్రజలందరి ఎదుట ఒప్పుకుంది. అంటే ఆమె సమస్య చెప్పింది, ఆయన మీద విశ్వాసం గురించి మాట్లాడింది, ఆయన నుండి ఆమెకు స్వస్థత ఎట్లా లభించిందో మాట్లాడింది. సో అందరి ఎదుట ఆమె ఆ సమయంలో ఒప్పేసుకుంది, రిస్క్ తీసుకుంది. వారు ఆమెని ఆ టైంలో రాళ్లతో కొట్టి చంపేసి ఉండేవారు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ అపవిత్ర పరిచావు, ఎంత ధైర్యం చేసి మా మధ్యకు వచ్చావు అని వారు చేసి ఉండొచ్చు. కానీ యేసు అక్కడ ఉన్నాడు కనుక అట్లాంటిది ఏమీ జరగలేదు. మత్తయి 10:32-33లో ఇట్లా ప్రభు చెప్పాడు, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. సో ఈమె ఒప్పేసుకుంది, ఈమె నిజమైన విశ్వాసి, నిజమైన విధేయురాలు. ఇప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ యేసు నుండి. అందుకు ఆయన కుమారి, ఫస్ట్ ఆమెను కుమారి అన్నాడు, డాటర్ అన్నాడు. ఆమె వయసు ఎంతో, ఆయన వయసు ఎంతో మనకి తెలుసు, కానీ ఆమె వయసు తెలియదు. ఆమె ఆయన కన్నా వయసులో పెద్దదా చిన్నదా మనకి తెలియదు. ఆమె వయసు పెద్దదైనా చిన్నదైనా ఆయన ఇప్పుడు మరి ఆమెకి సర్వాధికారిగా దేవుడిగా ఆమెను ఎట్లా సంబోధిస్తున్నాడు, కుమారి, డాటర్. కుటుంబంలో అనురాగంతో ఆప్యాయతతో తల్లిదండ్రులు పిలిచేటువంటి పదంను వాడాడు. కుమారి అనగానే కుటుంబంలోనికి ఆమెను అంగీకరించాడు. అండ్ కుమారి అని ఆయన యూదుడిగా పలికాడు అనగానే ఆమె దేవుడి యొక్క సమాజ మందిరంలోనికి లేక దేవుడి యొక్క సమాజంలోనికి వెనక్కి తీసుకోబడింది. సో ఆ సంబంధం ఏర్పడింది. ఫస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రిలీజన్ కాదు, రిచువల్ కాదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సెకండ్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసు స్వస్థపరిచిన వాడే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. ఇప్పుడు నకిలీలు స్వస్థపరచకుండా నేను నిన్ను స్వస్థపరిచాను అందరికి సాక్ష్యం చెప్పంటారు. ఆమె విశ్వాసము కేవలం ఒట్టి విశ్వాసం, సింపుల్ ఫెయిత్ ఆమెను బాగు చేయలేదు. విశ్వాసానికి ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఫెయిత్ ఇన్ జీసస్. నేను ఇప్పుడు తాడు పట్టుకొని వస్తాను, కొండ ఎక్కబోతాను, తాడు కొండ మీదకేసి ఎక్కలేను, నన్ను ఒక ఇంచు కూడా పైకి తీసుకెళ్ళదు. కొండ మీద మేకుకు తాడు కడతాను, అప్పుడు పైకి నేను పోగలను. అట్లాగే తాడు యేసుతో లింక్ అయి ఉంది కనుక, ఫెయిత్ యేసు మీద ఉంది కనుక ఆమెకి ఆయన నుండి ఆ సహాయం లభించి. సో నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను. ఆ గ్రీకు పదము సోడ్జో అనేటువంటి గ్రీకు పదము అనేక రకాలుగా వాడబడుతుంది. శారీరకంగా విడుదల పొందడానికి, ఆత్మీయంగా రక్షణ పొందడానికి, జీవితంలో మనము భద్రపరచబడ్డానికి. సో ఇక్కడ ఆమె శారీరకంగా స్వస్థత పొందింది, కానీ ప్రతిసారి దేవుడు ఆత్మ సంబంధమైన రక్షణకి దాన్ని కలుపుతాడు. నిజం చెప్పాలంటే యాయిరు కానీ ఈ అనామకురాలైన స్త్రీ కానీ యేసు దగ్గరికి పాపక్షమాపణ ఆత్మరక్షణ కోసం రాలేదు. యాయిరు తన కుమార్తె రోగం ముదిరి చావకుండా, ఈమె రోగముతో ఇంకా పీడింపబడకుండా మేలు కోసం వచ్చారు. కానీ యేసు రక్షకుడు కనుక వారికి అది చేసి తర్వాత సంపూర్ణ స్వస్థతలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు గో ఇన్ పీస్ అంటాడు, అంటే సమాధానం గలదానవై వెళ్ళుము. సో న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం దేవుడితో సంధి చేయబడి సమాధానపరచబడిన వారికే, అంటే వారి పాపం క్షమించబడి వారు నీతిమంతులుగా తీర్చబడితేనే ఆయన వారికి సమాధానం ప్రకటిస్తాడు. సో ఇది మన అప్లికేషన్ అన్నమాట. బీ హోల్ ఆఫ్ దై ప్లేగ్, కేజేవీలో. అంటే నీ యొక్క తెగులు నుండి, నీ యొక్క కొరడా దెబ్బ లాంటి మంటతో కూడిన నొప్పి నుండి, ఆ వ్యాధి నుండి ఎన్నటెన్నటికీ నీవు విడుదల పొందుదువుగాక, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. సో ఇక మరెప్పటికీ అది నిన్ను బాధ పెట్టదు. సో ఆ ప్రకారం ఆమెని ఆయన స్వస్థపరిచాడు అండ్ ఆమె స్వస్థత పొందింది.
ఇంగ్లీష్లో హైజీన్ అనే పదం వాడతాం శుభ్రతకి. ఆ హోల్ అనేది దాంట్లో గ్రీక్లో నుండి తీసుకున్నటువంటి పదం. ఇక ఆమెకి అపవిత్రత లేదు, కడగా ఉండదు, అపవిత్రురాలిగా ఎంచబడదు. ఆ సమాజంలో అందరికన్నా ఎక్కువ శుభ్రత కలిగిన వ్యక్తి ఈమె. ఇప్పటికి కూడా కొన్నిసార్లు నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు అడగాలో లేదో నాకు తెలియదు, కానీ క్షమించండి తప్పైతే, ప్రస్తుతం నేను కడగా ఉన్నాను, ఇప్పుడు నా బాప్తిస్మం ఉంది, తీసుకోవచ్చా? నేను కడగా ఉన్నాను, చర్చ్ వర్షిప్లో పాల్గొనవచ్చా? ఆన్సర్ నన్ను ఇవ్వాలా, నేను ఇవ్వాలా, లేకపోతే ఇప్పటిదాకా నా బోధ విన్న మీకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసా? సో యేసు ప్రభు ఇక్కడ సూపర్ న్యాచురల్ ఇన్సైట్ అండ్ గ్రేట్ సెన్సిటివిటీని చూపిస్తాడు. సో మానవులకు ఉన్నటువంటి రుగ్మత ఆయనే స్వస్థపరుస్తాడు. చివరి మాట, నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది చర్చ్కి వస్తారు సండే, వాక్యము వింటారు, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా. మంచి సంఘాల్లో యేసు ప్రభుకి సంబంధించిన వాక్య బోధలు వినబడతాయి. కానీ వినేవారు పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా వింటారు, అంటే వ్యక్తిగతంగా ఆసక్తి లేకుండా వింటారు. అండ్ విన్న తర్వాత, రాసుకున్న తర్వాత కూడా దాన్ని వారి పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకోకుండానే వెళ్ళిపోతారు. సో దానివల్ల వారికి ఏంటి లాభం? కొందరేమో ఆచారముగా వస్తారు, కొందరు అలవాటు కనుక వస్తారు, కొందరికి పోకపోతే దేవుడు మొత్తుతాడేమో అని వస్తారు, కొందరికి అవసరం ఉంది కనుక వస్తారు. కానీ ఎవరు కూడా మేము ఈ రోజున దేవుణ్ణి దర్శించుకోబోతున్నాం, మేము ఈ రోజున దేవుణ్ణి ఆరాధించబోతున్నాం, మేము విశ్వాసంతో మా హృదయంతో దేవుణ్ణి తాకుతాం, దేవుడు తన యొక్క దీవెనతో మమ్మల్ని తాకుతాడు, ఆ నూతన బలముతో, జ్ఞానముతో, సమాధానముతో, ధైర్యముతో లోకంలోనికి వెళ్తాం, బ్రతుకుతాం అన్నవారు చాలా తక్కువ. కాలిఫోర్నియాలో మరొకప్పుడు గోల్డ్ రష్ ఉండేది. అక్కడ నీళ్లలో, ఆ ప్రాంతంలో బంగారం దొరికేది. చాలామంది అక్కడికి నీళ్ల కోసం మాత్రమే వచ్చేవారు, నీళ్లు తాగి పోయేవారు. కానీ మొదటిసారి ఇది ఇక్కడ ఉందని తెలుసుకోవడానికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఏం చేశాడంటే మోకాళ్ళ మీదకి వచ్చాడు, నీటిని చూశాడు. ఫస్ట్ నీరు చాలా తెల్లగా, మంచిగా, నీట్గా అండ్ శుభ్రంగా ఉందనుకున్నాడు. తర్వాత నీళ్లు తాగాడు, తాగి లేచిపోలేదు, అట్లాగే మోకాళ్ళ మీద ఉండి ఇంకా నీటి లోపలికి చూడడం మొదలుపెట్టాడు. సో టైం తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ చూపాడు, ఫోకస్ చేశాడు. నీటి లోపలికి చూస్తే కింద అతనికి బంగారము కనబడింది. సో ఆయన ఫస్ట్ పర్సన్ అన్నమాట, దాంట్లోంచి బంగారం తీశాడు. దాని తర్వాత దేశం అంతటి నుండి రావడం మొదలుపెట్టారు. సో ఎంతోమంది చర్చ్కి వస్తారు, దేవుడి దగ్గరికి వచ్చినట్టు కనబడతారు, వాక్యం విన్నట్టు కనబడతారు, కానీ జస్ట్ నీళ్లు తాగి వెళ్ళిపోతారు. అలవాటు తీర్చుకున్నారు, అవసరం తీర్చుకున్నారు, ఏదో తృప్తి పొందారు, చర్చికి వెళ్ళి వచ్చేసాం, హాజరేసి వచ్చేసాం. ఒకరిద్దరే వస్తారు, అక్కడ ఉంటారు, మోకరు వెళ్తారు, ఇంకా చూస్తారు, ఆయన మీద దేవాలయంలో ఆయన్ని ధ్యానిస్తారు, ఆయన్ని దర్శిస్తారు, ఆయన చేత దీవెన పొందుతారు. మిగతా వాళ్ళు వచ్చినట్టే పోతారు. అట్లా మీలో ఏ ఒక్కరు ఉండకుండా ఈమెలాగా మీరు నేను ఉందుముగాక. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పాను కనుక మరలా చెప్పాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసు మనందరి పాపాన్ని సిలువ మీద తన మీద మోపితే దానిని భరించాడు, అవమానమును భరించాడు, శిక్షను భరించాడు. ఆయన పవిత్ర దేహమును చీల్చబట్టకిచ్చాడు, పవిత్ర రక్తమును చిందించాడు, ఆయన ప్రాణము మన కొరకు అర్పించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఎందుకు నీకు ఆ ప్రయాసం? నీ ప్రయాసాన్ని నేను తీర్చగలను, నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. 12 ఏళ్ల తర్వాత ఆ స్త్రీకి, ఆ బిడ్డకి, ఆ కుమారికి ఆయన స్వస్థతనిచ్చాడు, సమాధానమునిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు, నూతన జీవమునిచ్చాడు. మనకు కూడా ఇస్తాడు. అండ్ మన లైఫ్లో మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లా విశ్వాసంతో ఆయన వెంట, ఆయన వెనుక ఉండాలో, మేలు పొందాలో నేర్పాడు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఏదైతే మేము విన్నామో దానికి మేము విశ్వాసులముగా విధేయత చూపి వర్ధిల్లుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి.
అందరూ రక్షింపబడినట్లు, అందరూ రూపాంతరము చెందినట్లు మీ కార్యము చేసి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.